హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్నస్ కిచెన్. ఇవాళ రెసిపీ సేమియా పులిహోర అండి. సేమియా అంటే ఎక్కువ ఉప్మా చేసుకుంటుంటాం లేదా స్వీట్ చేసుకుంటాం. అలా కాకుండా ఇవాళ సేమియా పులిహోర అండి, చాలా బాగుంటుంది. మనం ఏదైనా టిఫిన్ తినాలి అన్నప్పుడు లైట్గా ఇలా ఇన్స్టెంట్గా చేసుకొని తినేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ నిమ్మకాయ పులిహోరకి ముఖ్యంగా సేమియా, మంచి సేమియా కావాలి. అలాగే ఇలా నేను ముందుగా అయితే మీకు చూపించడం మిస్ అయింది. 1 లీటర్ వాటర్ వేసుకొని ఇందులో పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకున్నానండి. ఇలా మరిగించుకున్న తర్వాత 1.5 కప్పు సేమియా తీసుకుంటున్నాను. అలాగే సేమియాని వేసేసుకొని 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపేటప్పుడైతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందామండి. ఎక్కువ టైం అయితే పట్టదు, 2 నిమిషాలండి. ఇలా చేత్తో మనకు గుచ్చి చూసామంటే 2 ముక్కలు అయితే సరిపోతుందండి. అలా రెడీ అయింది అంటే కొంచెం మెత్తపడి కొంచెం 2 ముక్కలుగా ఇలా ఉందంటే చాలండి. వెంటనే స్టవ్ ఆపేసేయండి. ఆపేసి మనము వడగట్టుకోవడానికి ఏదన్నా అంటే ఇలాంటి గిన్నెలు, హోల్స్ ఉండే గిన్నె ఏదన్నా తీసుకోండి. ఇలా తీసుకొని ఇప్పుడు వాటర్ అంతా సపరేట్ చేసేసుకోవాలి. మనకు ఎక్కువసేపు ఉడికిందంటే బాగా పేస్ట్ లాగా అయిపోతుందండి. ఇదే కరెక్ట్ కొలత. ఇలా వేసిన వెంటనే చల్లటి నీళ్ళు బాగా 1-2 లీటర్లు వాటర్ వేసేసుకోవాలి. అలా వేడి మీద ఉన్నట్లయితే కూడా బాగా ముద్ద అయిపోతుంది. ఇలా చల్లారితేనే బాగుంటుంది. మనకు పులిహోరకి పొడి పొడిగా బాగుంటుంది టేస్ట్. అయితే ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏం లేకుండా బాగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే పులిహోరకి 1 నిమ్మకాయ అయితే సరిపోతుందండి. 1 కప్పుకు 1 నిమ్మకాయ సరిపోతుంది జ్యూసు. అలాగే ఒక చిన్న టిప్ అండి, మనకు పుల్లగా ఉండాలి, తీయగానే ఉండాలి, టేస్ట్ బాగుండాలి కాబట్టి పంచదార అయితే 1 అర టీ స్పూన్ నిమ్మరసంలో వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు ఒక పోపు పెట్టేసుకుందాము. ఈ పోపులో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఆవాలు 1 అర టీ స్పూన్, జీలకర్ర 1 అర టీ స్పూన్, అలాగే మినపప్పు 1 అర టీ స్పూన్ అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నానండి. అలాగే పచ్చిశనగపప్పు కూడా మనం చేసుకునే క్వాంటిటీని పట్టించి పోపు దినుసులు వేసుకోండి. ఇలా బాగా చిటపట్లాడుతూ వేగాలి. ఇలా వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి కూడా కారం తగినంత చూసుకొని వేసుకోండి. అలాగే జీడిపప్పు పలుకులు, మనకు నిమ్మకాయ పులిహోర అంటే ఖచ్చితంగా జీడిపప్పు పలుకులు, అలాగే అల్లం ముక్కలు కంపల్సరీ అండి. ఆ 2 వేస్తేనే టేస్ట్ అండి, అంత బాగుంటుంది. అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇలా వేడి ఉన్నప్పుడే రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ ఉడికించుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాను, కొంచెమే వేసుకున్నానండి. ఇప్పుడు పోపులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. పావు భాగం అయితే సరిపోతుంది పోపులోకి. ఇలా రెడీ అయిన తర్వాత ఇందులో ఇంగువ 1 చిన్న టీ-స్పూన్తో పావు టీ-స్పూన్ అంటే ఒక 2 చిటికెళ్ళు అనుకోండి. ఇలా 2 చిటికెళ్ళు ఇంగువ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు సేమియాని వేసేసుకోవడం. మనకు వేడి మీద వేసుకుంటే కూడా సేమియా పొడి పొడిగా ఉండదండి. ఈ పులిహోరకి సేమియా అనేది పొడి పొడిగా ఉండాలి. అలాగే నెయ్యి ఫ్లేవరు, పచ్చిమిర్చీలు, అల్లం ముక్కల ఫ్లేవరు, అలాగే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. మనం ఇన్స్టెంట్గా ఏ కూరలు చేసుకోలేము, తినాలి అనిపిస్తుంది, అప్పుడు లైట్ టిఫిన్తో ఇలా ఈవినింగ్ చేసేసుకోవచ్చు. చివరిగా నిమ్మరసం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.